హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు ఆరు ఇంట్లో పూజలు చేయించిన పురోహితులకి రూ. 116 మాత్రమే దక్షిణంగా ఎందుకు ఇస్తాము? రూ. 1000, 10,000 లేదా ఇంకా ఎంత ఇచ్చినా దాంతో పాటు రూ. 116 యాడ్ చేస్తారు. అలా ఎందుకు 116ని యాడ్ చేస్తారో చెప్తాను. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. బ్రిటిష్ గవర్నమెంట్ మన ఆంధ్ర అండ్ రాయలసీమ రీజియన్స్‌ని 1801-1805లో ఆక్రమించారు. బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెంట్ ఈ 2 రీజియన్స్ యొక్క ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎకనామిక్ గ్రోత్ వల్ల ఆంధ్ర, నైజాం స్టేట్స్ కన్నా కొంచెం రీచ్ అవుతుంది. నైజాం స్టేట్లో పూజ కార్యక్రమాలు జరిపించడానికి ఆంధ్ర నుంచి పురోహితులు వెళ్ళేవారు. పూజ కార్యక్రమాలు జరిపించినందుకు పురోహితులకు దక్షిణంగా రూ. 100 ఇచ్చేవాళ్ళు. పురోహితులు రూ. 100 పట్టుకొని ఆంధ్రాకి వచ్చేసరికి నైజాం కరెన్సీ డీవాల్యుయేషన్ అయ్యి రూ. 100 కాస్త రూ. 86.2 అయ్యేది. ఆంధ్ర పండితులు కొంచెం బాధపడుతున్నారని తెలుసుకున్న నైజాం సంస్థానం ఎంత అమౌంట్ యాడ్ చేస్తే రీవాల్యుయేషన్ అయినా కానీ రూ. 100 అవుతుందో కనుక్కొని రూ. 100కి రూ. 16 యాడ్ చేసి రూ. 116ని దక్షిణంగా ఇచ్చేవాళ్ళు. అలా పురోహితులకి రూ. 116 ఇచ్చే సాంప్రదాయం మొదలయ్యింది. మన వేరియస్ ఇండియన్ ట్రెడిషన్లో 16 అనేది కాంప్లీట్నెస్తో అసోసియేట్ అయి ఉండటం వల్ల రూ. 16ని యాడ్ చేశారని కొందరు పెద్దలు నమ్ముతారు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.